సో వెల్కమ్ బ్యాక్ టు ది శేషం వ్లాగ్. సో ఈరోజైతే మనమైతే బిరంగుల గుట్టపైకి అయితే వెళ్తున్నాము అండ్ అక్కడ ఎక్స్ప్లోరింగ్ అయితే చేస్తారనమాట. ఏమేమి గుళ్ళు ఉన్నాయి అవన్నీ అయితే చూపిస్తారు అనమాట. సో గైస్ ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చినాం అనమాట. అండ్ మా ఇంటి దగ్గర నుంచి అయితే ఇక్కడ వరకు అయితే 1 కిలోమీటర్ అయితే ఉంది. సో కెమెరా పట్టుకుంటే నేను ప్రణయ్ అయితే వస్తున్నాము. సో ఫస్ట్ అయితే ఆ పైకి అయితే ఎక్కుతాం అనమాట. అది ఎక్కడ వరకు మాకైతే ½ అన్ అవర్ అయితే పడుతుంది, ఎందుకంటే మేము నడుచుకుంటూ అయితే వస్తున్నాం కాబట్టి. పైకి అయితే ఎక్కితే అక్కడ కనపడతాయి అనమాట వెంకటేశ్వర స్వామి గుడి అయితే. సో అదైతే అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. సో గైస్ ఇప్పుడైతే వచ్చేసినాం అనమాట. అంటే పైకి వచ్చేసరికి మరి ½ అన్ అవర్ అయితే ఏం పట్టలే, జస్ట్ ఒక 5 మినిట్స్ అట్లయితే వచ్చేసినాం అనమాట. సో టెంపుల్ అయితే బాగుందన్నమాట. సో వైట్ గా సన్ రైజ్ అయితే అక్కడే కొడుతుంది బాగా. 10 మినిట్స్ అయితే అయింది అనమాట. అంటే బాగా హైట్ ఉంటుంది, మనం ఎక్కుతుంటేనే వెనకాల రోజు వస్తున్నట్టే ఉంటుంది. సో వాటర్ బాటిల్ అన్ని బ్యాగ్ లోనే ఉన్నాయన్నమాట. ఒకసారి వెనకాల చూపి, మొత్తం ఖాళీ కూడా ఉంటది. సో ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది వచ్చేసి. అండ్ లోపలికి అయితే పోవాలన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం. ఇదే అనమాట ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి వచ్చేసి ఇది అయితే ఉంటుంది అనమాట. ఇదే అనమాట మెయిన్ ఎంట్రన్స్. అవును, సో ఫస్ట్ అయితే గార్డెన్ ఇదంతా అయితే చూపిస్తాం మీకు. ఇక్కడ చూపిస్తారా గార్డెన్ ఉందిరా మంచి ఇక్కడ. సో గార్డెన్ అని ఇక్కడైతే ఫంక్షన్ హాల్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ అయితే ఫంక్షన్ హాల్స్ అనమాట. మీకు చూపిస్తా లోపల చూడండి, ఇదంతా ఫంక్షన్ హాలే. అండ్ ఇది వచ్చేసి గార్డెన్ అనమాట. సో పైన అయితే టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. సో మనం అక్కడ నుంచి అయితే వెళ్తాం అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి ఏం కాదు, మెయిన్ ఎంట్రీ. సో ఇది కూడా అయితే ఫంక్షన్ హాల్ అనమాట. సో అదైతే ఇప్పటికి చూపించిన వచ్చేది. అండ్ ఇక్కడ భోజనాలు పెట్టేది అనమాట. సో ఇది ఫంక్షన్ హాల్ అనమాట. ఇది ఎంత చేస్తారో నాకైతే అవన్నీ తెలియదు. సో మీరు ఇక్కడికి వస్తే మీరు వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి. సో ఆంజనేయ స్వామి ఉన్నాడు అనమాట, గుడి అయితే కాదు అది. సో అక్కడ పోవడానికి అయితే ఎటైతే లేదు, లేదు కరెక్టే. సో అక్కడ దర్శనం చేసుకుని అయితే వద్దాం దాన్ని. సో ఎక్కడైతే ఉన్నామో నేను తర్వాత లోపలికి వెళ్ళి అయితే చూపిస్తాను మీకు. సత్యనారాయణ స్వామి అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి అయితే ప్రదక్షిణ అయితే చేస్తుంటే కొన్ని గుళ్ళు కూడా అయితే ఉంటాయి, అవన్నీ అయితే నేను చూపిస్తా పద. చూపి పద. సో ఇక్కడైతే ఉంది పద్మావతి దేవి అనమాట. ఇక్కడైతే ఉన్నారు. సో ఇక్కడ ఉంది అయితే పద్మావతి దేవి అనమాట. సో చూడండి, చూపి. సో ఇక్కడైతే ఉంది గోదాదేవి అనమాట. సో చూపి. మామూలుగా గోదాదేవి అంటారు అందరూ కదా. సో మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇదే అనమాట వెంకటేశ్వర స్వామి. ఇక్కడైతే మీకు ఏదో చూపించా. అక్కడికి వెళ్తే ఆంజనేయ స్వామి గుడి అవుతుంది అనమాట. అక్కడ రా, మళ్ళా అట్టెళ్ళి ఇటు నుంచి తిరిగేసి కింద. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలోనే ఇవన్నీ టెంపుల్స్ అయితే ఉన్నాయి అనమాట. సో దాంట్లో ఆంజనేయ స్వామి గుడి అయితే ఒకటి అనమాట, కానీ చాలా పెద్దగా ఉన్నది. అంటే ఇప్పుడైతే కిందకి వెళ్తాము. సో ఇప్పుడైతే కిందకైతే వచ్చినాము. ఇక్కడ వినాయకుడు అన్నమాట. అండ్ ఎలక హాయ్.
మూషిక. మూషిక. దేవి వినాయకేనమ్మా. సో ఇప్పుడైతే మొత్తం వెంకటేశ్వర స్వామి గుడి అయితే మొత్తం చూపించేసి ఇప్పుడు శివలింగకి అయితే వెళ్దాం దాన్ని. అయితే ఇలాంటి ఇట్లయితే వేసింది అనమాట. పెద్దలేం కాదు పాప వేసి. సో అక్కడైతే లోపల వాళ్ళంట. సో ఇక్కడ ఫోటో దిగడానికి అయితే వస్తున్నాం. సో ఇప్పుడైతే అదే అనమాట శివాలయము. ఇక్కడ చెట్టు కింద అవుతున్నాం అనమాట. అండ్ చాలా ఎండ అయితే కొడుతుంది అనమాట ఇప్పుడు. సో దాని వెనక వ్యూ పాయింట్ అయితే ఉంటుంది. సో అక్కడికి అయితే వెళ్తాము. ఫస్ట్ శివాలయంకి అయితే వెళ్దాం దాన్ని. ఇక్కడ పుష్ప షూటింగ్ అయితే అయింది అనమాట. సో ఏ బిడ్డ ఇది నా ఆట సాంగ్ అనమాట. ఇక్కడ పుష్ప షూటింగ్ అయింది. సో ఇక్కడైతే స్టేజ్ ఉంది. ఇక్కడ శివుని బొమ్మ కూడా ఉంది. ఇక్కడ అన్ని ప్రోగ్రాంలు అయితే భరతనాట్యం అన్ని. అక్కడ బింబిసార షూటింగ్ అయింది. చూపిస్తాను, క్లియర్ గా చూపిస్తా. ఇక్కడైతే శివుడి బొమ్మ ఉండేది కానీ అప్పుడు బలెబల మగాడు బింబిసార టైంలో ఉండేది కానీ వాళ్ళు పెయింట్ వేసేసారు. ఇక్కడ అయింది షూటింగ్. ఇక్కడ కూర్చొని ఉంటే రాజు, అక్కడ ఇంకొక పేద. సో గైస్ మేమైతే చాలా తీసామన్నమాట వీడియోస్. ఇంకా సో మైక్ అది పనిచేయలేదు అనమాట కొంచెం, అందుకని కొన్ని పెడితే వాయిస్ ఓవర్ తోటి పెడుతుంది అనమాట. అండ్ మాకు కెమెరా అయితే అలో లేదనమాట అక్కడికి. సో అందుకని మేమైతే తీయలేదు అది. సో అందుకని మీకైతే ఇక్కడ ఫొటోస్ అయితే ఇస్తున్నా, చూసుకోండి. ఇప్పుడైతే గణేశుడి గుడికి అయితే వచ్చినాము. ఇక్కడ గణేశుడి గుట్టలో గణేశుడి. సో ఇప్పుడైతే సుబ్రహ్మణ్య స్వామి గుడికి అయితే వచ్చాం. గణేశుడి గుడి పక్కనే ఉంటుంది. అక్కడ గణేశుడి గుడి, ఇక్కడేమో సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టడానికి ఉంది స్థలం. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టాలి. ఇదేమో మెయిన్ గుడి. ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇంకా ముందర కాలభైరవ స్వామి గుడి ఉంది. ఇంకా నవగ్రహాల గుడి ఉంది. ఇక్కడైతే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇక్కడ భైరవ స్వామి గుడి కాదు కానీ కాలభైరవ స్వామి ఇక్కడ ఉంటాడు. ఈయనే కాలభైరవ స్వామి. ఆ తర్వాత అక్కడ నవగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడైతే మీకు ఒక మిస్టీరియస్ ప్లేస్ చూపిస్తా. అది ఉన్నదని గుట్టకి కొంతమందికి తెలుసు. దాంట్లో మేము చూసాము చిన్నపిల్లలం. అక్కడ వ్యూ పాయింట్ దగ్గరనే ఒక గుడి ఉంది కింద, చూపిస్తాను రండి. సో ఇదే అనమాట వ్యూ పాయింట్ వచ్చేసి కనబడతాడు. రా దగ్గరికి, అక్కడ చూస్తున్నాడు. మన కింద పడిపోతాడు. సో చాలా అడుగుతుంది. సో అక్కడ నుంచి మనం వెళ్తే కృష్ణాడిపేట అయితే వెళ్తాం అనమాట. మామూలుగా అందరికి అదే తెలుస్తుంది అనమాట, బీరంగుల గుట్ట అంటే అక్కడి నుంచి రావాలని. సో మా ఇంటి దగ్గర నుంచి వేరే దారి ఉంది, అటు నుంచి అయితే వచ్చినాం మేము. సో ఒకసారి మీకు పటాన్ చెరు చూపిస్తా. ఒకసారి కెమెరా. సో మీకు పటాన్ చెరు అంటే అంతకంటే ఇక్కడి సైడ్ తెలిసే ఉంటుంది మీకు ఎవరైతే ఉంటారో. సో ఇక్కడి సైడ్ చూడండి, ఇక్కడి సైడ్ అనమాట అది. సో పటాన్ చెరు పోయే ఎక్కువ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి ఇక్కడి సైడ్ అయితే తెలుస్తుంది అనమాట. సో అటు నుంచి అయితే కృష్ణాడిపేట అనమాట. అండ్ అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ పెద్ద ట్యాంక్ అనమాట అంతా. అండ్ ఇదే అనమాట గుడి వెనకాల సైడ్. సో మేము ఎప్పుడు వచ్చినా వ్యూ పాయింట్ దగ్గరికి అయితే వస్తాం అనమాట మేము ఇద్దరము. సో మసాలా ఫ్రెండ్స్ అందరం మేము ఒక్కొక్కసారి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోతాం. సన్సెట్ వ్యూ, సన్సెట్ అయితే ఇప్పుడు 5కి వస్తాము. మీరైతే పొద్దున అయితే రాండి, సన్ రైజ్ అయితే బాగుంటది. సాయంత్రం వచ్చినప్పుడు సన్సెట్ కూడా అయితే బాగుంటది అనమాట. అండ్ పొద్దున వస్తే బాగుంటది. మేమైతే
మేమైతే పొద్దున్న లేవం కాబట్టి ఇప్పుడు వచ్చిన సూపర్ అసలు మేఘాలు వైట్ గా. అవును మేము ఎప్పుడు వచ్చినా మేఘాలు ఉండేటివి కాదు, వాళ్ళు ఉన్నాయి. మేము ఎప్పుడు వచ్చినా మేఘాలు లేవు. సో మాకైతే ఈ రోజు మంచిగా అనిపిస్తుంది అన్నిటికన్నా. ఇక్కడ నుంచి పటాన్చేరు కనపడితే లైట్ గా లింగంపల్లి కూడా కనపడుతుంది. అండ్ మీకు ఇక్కడ సినిమా ఏమో తెలియదు. సో మీకు ఇక్కడ సినిమా అయితే కనపడుతుందని అనుకుంటున్నా. ఇగో ఇదే సినిమా అన్నమాట, మీకు కనబడే ఉంటది. అండ్ డిమార్ట్ అదే అక్కడ చూపించా, ఇక్కడ దాని దగ్గర డిమార్ట్ ఎక్కడ ఉంటది, దాని పక్కనే ఉందిరా. అండ్ వచ్చేసి శ్యామలాక్ అపార్ట్మెంట్ అన్నమాట. ఇక్కడ పద్మశాలి బాగుంది, ఇక్కడ కింద వీరంగుడ గుట్ట. సో మీరు ఒకసారి ఇక్కడికి వస్తే అన్ని కనబడతాయి అనమాట. ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ అనమాట. అండ్ ఇక్కడ మార్చ్ లో మస్తు మంది ఉంటారు, ఎందుకంటే జాతర మార్చ్ లో. ఇంకోటి ఇక్కడ పద్మశాలి భవన్ కూడా ఉంది. పద్మశాలి భవన్ ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ పద్మశాలి భవన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఒకటి పుణ్యక్షేత్రం అయిపోయి ఇక్కడ కూడా పద్మశాలి భవన్ ఉంది. ఇంకా కడుతుండ్రు, పోయి మొన్న పేరు కూడా ఇచ్చేసి వచ్చాం. సో అండ్ ఇక్కడ రాయల్ ఓక్ కూడా అయితే కనపడతాయి అనమాట. సో బీరం కూడా వీళ్ళ లోకల్ వాళ్ళకైతే ఇక్కడ తెలుస్తుంది రాయల్ ఓక్ ఇక్కడ ఇవన్నీ అయితే. సో అక్కడ రాయల్ ఓక్ అండ్ చాలా కనబడతాయి అనమాట మీరు ఇక్కడికి వస్తే. సో మొత్తం ఒక 10 కిలోమీటర్స్ అవుట్ కట్స్ దాకా అయితే కనపడుతుంది. అండ్ చాలా ఫీచర్ అనమాట. అండ్ ఇక్కడ చూడండి ఎంత కిందకుందో, మీకు వీడియో తెలియదు కానీ ఇక్కడికి వస్తే మస్తు కిందకైతే ఉంటది. మీరు మాత్రం కంపల్సరీ రావాలి, సూపర్ ఉంటుంది అసలు. మాత్రం కంపల్సరీ రావాలి. మీరు బీరంగూడ గుట్టకి వచ్చినప్పుడు ఇక్కడికి రాండి, కంపల్సరీ రండి, సూపర్ ఉంటుంది అసలు ప్లేస్. ఇప్పుడు ఈ గుడిని అయితే ప్రతిష్ఠించింది భృగు మహర్షి అన్నమాట. అండ్ ఇక్కడ నుంచి శ్రీశైలంకి సొరంగ మార్గం అయితే ఉందని చెప్పుకుంటున్నాం, అంతవరకు నిజం మాకైతే తెలియదు. కానీ మేము మాత్రం ఒక మిస్టీరియస్ ప్లేస్ అయితే చూపిస్తాం. అంటే అది కూడా సొరంగ మార్గం అనేది మాకు తెలియదు, అప్పుడెప్పుడో వచ్చినాం మేము. అది కింద గుడి దిగలే, గుడి కింద అన్నమాట. కింద అయితే ఇక్కడైతే ఒకటి ఉంటది, మాకు పోవాలంటే భయం అవుతుంది. లాస్ట్ టైం అక్కడ దాకా పోయాం కానీ కింద గబ్బిలాలు ఉండేసరికి మేమైతే భయపడ్డాం. ఏమో అక్కడ ఏమో ఉంది, ఉన్నాడు 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 కాలు సరిగ్గా కనబడుతుందో లేదో తెలియట్లేదు నాకు. వద్దు నా వల్ల కావు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము ఇక్కడ ఉండే అంటే ఇక్కడ మేము అందరం ఫ్రెండ్స్ అందరం వచ్చి కూర్చొని ఉంటే ఇది అన్ని చెట్లేం లేవు. చెట్లేం లేకపోయేసరికి అక్కడ ఏదో గుడి ఉందిరా అనేసి వెళ్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు, వైట్ గా కృష్ణుడు సూపర్ అసలు. కానీ ఇవాళ ఏమైందంటే చాలా రోజుల నుంచి ఇది ఉండిపోవడం వల్ల ఇక్కడ అన్ని చెట్లు, కింద కూడా మస్తు చెట్లు ఉన్నాయి. అక్కడ పాములు కూడా ఉండే డేంజర్ ఉంది, మళ్ళీ లోపల గబ్బిలాలు కూడా ఉన్నాయి. చాలా సౌండ్ వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ కూడా శివుడు కూడా అవుతుంది, ఒకసారి చూపిస్తాం మీకు కూడా. శివుడు ఉంది, అమ్మవారిది ఉంది, గణేశుడు కూడా ఉంది. గణేశుడు ఎక్కడ ఉన్నాడు? గణేశుడు కూడా ఉన్నాడు. ఓం నమ శివాయ. ఇదన్నమాట గుడి. నంది ఇక్కడ చిన్న నంది, అక్కడ పెద్ద నంది అనమాట. ఇక్కడ వినాయకుడు అయితే ఉన్నాడు, చెక్కింది అది. అండ్ అక్కడ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఎస్ అమ్మవారే ఉన్నారు. అనేది తెచ్చుకున్నాం అండ్ డబ్బులు కూడా అయితే తెచ్చుకున్నా కొన్ని, కానీ ఏం కొనుక్కోవడం కూడా ఏం లేదు ఇక్కడ. పూజ సామాన్ తప్ప ఏం లేదు ఇక్కడ. అంటే డబ్బులు తెచ్చా అంటే ఇప్పుడైతే ఈ వాటర్ అయిపోతే మళ్ళీ వాటర్ ఎవరు ఇవ్వాలని చెప్పి 10 రూపీస్కి ఎట్లా వాటర్ బాటిల్ వస్తుంది అని చెప్పి అయితే డబ్బులు అయితే తీసుకొచ్చిన కొంచెం. అండ్ పవర్ బ్యాంక్ కూడా తెచ్చుకున్నా. మాట్లాడుకుంటూ అయితే ఇంటికి అయితే మెల్లగా వెళ్ళిపోతాము. అండ్ అక్కడ పాము పుట్ట కూడా ఉంది, అది కూడా చూపించేస్తా. శివరాత్రి వస్తే మొత్తం ఇదంతా ఫుల్ 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 జామ్ ఉంటది. మొత్తం ఇదంతా క్యూ లైన్. ఇది ఎవరికి తెలియదేమో, ఇక్కడ ఓన్లీ ఒక్క మనిషే పట్టగలరు ఈ క్యూ లైన్, ఒక్క మనిషే. అంత చిన్న చిన్న ఉంటాయి కొద్దిగా. ఇదే నాగుల పుట్ట. అండ్ ఇక్కడ వెహికల్స్ పూజ కూడా అవుతుంది అనమాట. అండ్ అక్కడ రథం కూడా అవుతుంది, చూపి అక్కడ రథం కూడా అవుతుంది అన్నమాట. చూడండి కొంచెం
జూమ్ 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 రథం అవుతుంది అనమాట అక్కడ. అండ్ ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ టీ స్టాల్ ఉంటుంది అండ్ టిఫిన్ సెంటర్ కూడా అయితే ఉంటుంది అనమాట చిన్నది. అండ్ కూల్ డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి మీకు. ఎక్కువ వాటర్ తెచ్చుకోవాలని మీకు చెప్తుంటాం. ఇక్కడ వచ్చేసి ఇది హనుమాన్, ఇది వచ్చేసి హనుమాన్ అనమాట. అన్ని స్టెప్స్ అయితే 108 స్టెప్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ ఇక్కడైతే ఈ గుట్టకి మెట్ల దారి అనమాట ఇది వచ్చేసి. అండ్ మీకు లెఫ్ట్ ఇక్కడ స్ట్రైట్ కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తీసుకుంటే స్ట్రైట్ కి వెళ్తే అమీన్పూర్ చెరువు వస్తుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్. నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. టేక్ కేర్. బై బై.